పరిశోధించువాడు, పరిశీలించువాడు. వివేకము కలిగి నీవు దేవుని వెతికితే నీకు కలిగే ఆశీర్వాదం ఏమిటంటే, దేవుని యొద్ద నీవు వెతుకుతూ దేవునితో నడుస్తున్నప్పుడు నీవు చెడుతనాన్ని అసహించుకుంటూ ఉంటాం. కారణం ఏంటంటే, భయం అనేది ఈ లోకంలో ఉన్న చెడును అసహించుకునేలాగా చేస్తుంది. ఆ భయం ఏమిటంటే, జీవము కలిగిన దేవుడు ఉన్నాడు, ఆయన నన్ను చూస్తున్నాడు, ఆయన నన్ను పరిశీలిస్తున్నాడు, ఆయన నన్ను పరిశోధిస్తున్నాడని నీకు భయం కలుగుతూ ఉంటుంది. వాస్తవికంగా ఒక మాట మీకు చెబుతాను ఉపమానంగా. ఒక దొంగ ఉన్నాడు, వాడు దొంగతనం చేశాడు. వాడికి భయం ఉంటుంది. పోలీసు వారు నన్ను చూస్తారేమో, పోలీసు వారికి నేను దొరికిపోతానేమో, పోలీసు వాడు నన్ను పట్టుకుంటాడేమో. పైకి గాంభీర్యంగా ధైర్యంగా తిరిగిన పోలీసు వాళ్ళని చూసినప్పుడు ఆటోమేటిక్గా భయం వస్తుంది. మనుషుల ప్రవర్తన మారింది. అప్పుడు వరకు చక్కగా హ్యాపీగా ఉన్నవాడు ఆ పోలీసుని చూడగానే లోన నుండి పుట్టుకొచ్చే భయం బయట క్రియలను కూడా మార్చేస్తూ ఉంటుంది. అలాగే దేవుని పిల్లరా, దేవుని దగ్గరకు వచ్చిన వ్యక్తి ఎలాగ బ్రతకాలంటే, దేవుని యొద్దకు వచ్చిన వ్యక్తి ఎలాగా భయభక్తులు కలిగి ఉండాలంటే, దేవుడు నన్ను చూస్తున్నాడు కాబట్టి నేను నా చెడుతనాన్ని విడిచిపెడుతున్నాను అంటాం కాదు, కానీ విడిచిపెడతాడట. కారణం ఏంటంటే, దేవుని యొక్క భయము మనలను భక్తిలో సరి చేస్తుంది. రెండవ మాటలో చూస్తే ఆయన అంటున్నాడు, ఏం మాట్లాడుతున్నట్టే, నా ప్రజలు మృంగు పాపాత్ములకు తెలివి లేదా అని మాట్లాడుతూ ఆయన మాట్లాడే మాట ఒకటే, మేలు చేయవారెవరునూ లేరు, ఒక్కడైనను లేడంట. ఇలా ఈ మాటలన్నీ లేఖనములో పొందపరచగా మనం జాగ్రత్తగా పరిశీలన చేయాల్సిన మాట ఒకటే. ఏం చేయాలి? ఏ మాట పరిశీలన చేయాలంటే, దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించు. దేవుడు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు. ఎవరిని చూస్తున్నాడంటే, ఒక్కడిని కాదు, నరులందరినీ, భూమి మీద ఉన్న ఈ భూప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని ఆయన పరిశీలిస్తున్నాడు. స్కూల్ టీచర్ ఉన్నాడంటే ఆ స్కూల్ టీచర్ తన సబ్జెక్టుకి ఎంతమంది విద్యార్థులు ఉన్నో వారిని మాత్రమే పరిశీలన చేస్తాడు. ఒక ఇండస్ట్రీలు ఉందంటే ఆ ఇండస్ట్రీలో ఎంతమంది అయితే వర్కర్స్ ఉన్నారో అంతమందినే ఓనర్ చూడగలుగుతాడు, యాజమాన్యం చూడగలిగిద్ది. కానీ దేవుడైతే ప్రపంచంలో ఉన్న ప్రతి నరులను ఆయన పరిశీలిస్తున్నాడు. ఆ నరులో నీ ఒక నరుడు అయి ఉన్నావు. నీవు దేవుని కొరకు యథార్థంగా బ్రతుకు. నీవు దేవుని సన్నిధిలోనే కాదు, బయట ఉన్నప్పుడు కూడా యథార్థంగా బ్రతకాలి. బయట ఉన్నప్పుడు కూడా సత్యంగా బ్రతకాలి. దేవుని మాట యథార్థవంతులను ప్రేమించే మాట, దేవుని మాట నీతిమంతులను ఆదరించే మాట. అందుకే కీర్తనకారుడు మాట్లాడుచున్న ఈ మాటలో, వివేకము కలిగి దేవుని వెతుకువారేం కలరు. వివేకంతో మనిషి తన ప్రయత్నాలు కొనసాగిస్తాకి ఎక్కడెక్కడో ఎతుకుతూ ఉంటాడు. పలానా ప్రాంతంలో నీకు మేలు జరుగుతుందంటే ఆ ప్రాంతానికి వేగంగా వెళ్ళిపోతాడు. నేను పలానా ప్రాంతానికి అక్కడికి వెళ్తే నాకు మేలు జరిగిందంటే అక్కడికి పరిగెత్తుతాడు. ఎక్కడికైనా మానవుడు అతడు మేలు పొందుటానికి పరిగెత్తి ప్రయత్నిస్తాడు. కానీ నీవు దేవుని ఎదుటే